వందే మాత్రం పాడడానికి ఇబ్బందికరంగా ఉంది. మేము పాడము అనేసి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పాడము అనేసి బైకాట్ కూడా చేయడం జరిగింది. మతతత్వ రాజ్యంగా చేయాలి. వాళ్ళ లోపల ఆ మైండ్ సెట్ ఆ విధంగా ఫిక్స్ అయిందన్నమాట. అది మాకంటే ఎక్కువ మీరే జవాబు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ అధికారం లోపల ఉంటే ఖచ్చితంగా భారతదేశం మరో పాకిస్తాన్, మరో బంగ్లాదేశ్, మరో ఆఫ్ఘనిస్తాన్ అయ్యి షరియత్ ఖానూన్ అవుతుంది. భారత రాజ్యాంగానికి రెస్పెక్ట్ చేయరు కాంగ్రెస్ వాళ్ళు, సుప్రీంకోర్టుకు రెస్పెక్ట్ చేయరు, ఎలక్షన్ కమిషన్కు రెస్పెక్ట్ చేయరు. అంతేందుకు పహల్గాం లోపల హిందువులను కల్మా పడు అని చెప్పి చెప్తే వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడిండ్రు. అయితే ఇప్పుడు మొన్న వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు అయితే జరిగినాయి. బీజేపీ చాలా అఖండ విజయం సాధించింది. అక్కడ బంగ్లాదేశీలు ఎవరైతే మొత్తం సుస్థిర స్థావరాన్ని ఏర్పరచుకున్నారో వాళ్ళు ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారు. సార్ దాదాపు ఒక 6 లక్షల మంది బయటకు వెళ్ళినట్టు సమాచారం. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు హైదరాబాద్ అడ్డాగా నిలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా. 1971 లోపల యుద్ధం జరిగినప్పుడు ఎంతమంది వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు? వాళ్ళు లక్షల మంది, కోట్ల మంది అయిపోయింది. ఇప్పుడు అయితే మీరు చిన్నప్పటి నుంచి కూడా సనాతన ధర్మం, హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తారు కదా. ఈ రాముల వారి రామ మందిర నిర్మాణానికి మీ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది? బాబు చాలా చక్కటి ప్రశ్న ఇస్తున్నాం నాయన. మనము రామ మందిరం గురించి ఎన్ని సంవత్సరాలు మనం కొట్లాడినాం బాబు? 500 సంవత్సరాలు. అంటే రామ జన్మభూమి అయోధ్య. ఒకసారి ఏమైందంటే ఈ రామ జన్మభూమి ఇప్పుడు జీ పుల్లారెడ్డి గారి ఇంట్లో కూర్చున్నాను నేను. ఆయన విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు ఉండేనమాట. అశోక్ సింఘాల్ గారు వచ్చారు. అశోక్ సింఘాల్ గారు వచ్చి అట్లా కూర్చున్నారు. ఈరోజు పుల్లారెడ్డి గారి గురించి ఎక్కువ మాట్లాడలేరు, సందర్భం వచ్చింది కాబట్టి నేను మీకు మాట్లాడుతున్నా. ఆయన కళ్ళకి వెళ్ళి నిలుస్తున్నమాట. కళ్ళకి నిలుస్తుంటే వచ్చిండు, అరే క్యా సాబ్ आप रो रहे हैं? कहला सुप्रीम कोर्ट में अपना राम मंदिर के वास्ते चल रहा ना, ओ अब 14 लाख रुपए होना, मैं क्या करूँ అని. ఆయన అప్పటిదప్పుడు లోపలికి పోయిండు. వాళ్ళ భార్య దగ్గర ఆభరణాలు ఏం తీసుకున్న మహానుభావుడు పుల్లారెడ్డి గారు సుమారు 12 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చిండు. బంగారము డబ్బులు ఇచ్చి ఆ లేలో బాకీ కాదు 2 लाख मैं देता అన్నాడు ఆ మహానుభావుడు. ఇందాక నువ్వు అన్నావు కదా బాబు, ఈ విషయం మీకు తెలుసో తెలియదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? రామ మందిరము హిందువులకు కావద్దు అని 14 మంది లాయర్లతోటి వాదించిండ్రు వాళ్ళు. అందులోపల కపిల్ సిబ్బల్ ఎవరు, ఇంకా చాలా మంది ఉన్నారు. కపిల్ సిబ్బల్ హిందువే కదా, అది న్యాయమా బాబు? అంటే మనం లీగల్గా చట్టపరంగా 500 సంవత్సరాలు ఓపికతోటి మనం రామ మందిరాన్ని గెలుచుకున్నాం. మరో ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మధ్యప్రదేశ్ లోపల భోజశాల, భారతదేశంలో ప్రతి మసీద్ కింద ఒక దేవాలయం ఉంటుంది బాబు. మీరు చూడండి, మీరు ఓపిక మీరు మొత్తం చూడండి. మీకు మాకంటే ఎక్కువ తెలుసు. మేము ఈ నరేంద్ర మోడీ విచార మంచు తెలంగాణ శాఖ మా అధ్యక్షుడు తీగుళ్ల మధుసూదన్ గౌడ్ గారు, దక్షిణ భారతదేశం యొక్క ఆయన ప్రధాన కార్యదర్శి తీగుళ్ల మధుసూదన్ గౌడ్ గారి యొక్క ఆధ్వర్యం లోపల రవి చాణక్య గారు భారతదేశం యొక్క అధ్యక్షుడు. ఈ కార్యక్రమాన్ని మేము నరేంద్ర మోడీ విచార మంచు తరఫున ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా మీకు గొప్ప సనాతన ధర్మాన్ని పరీక్షించడానికి మేము కృషి చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి అడుగుజాడల లోపల నడుస్తూ ఇక్కడ వందే మాత్రం పాడడానికి ఇబ్బందికరంగా ఉంది, మేము పాడము అనేసి ఎమ్మెల్యేలు మన అసెంబ్లీలో పాడము అనేసి బైకాట్ కూడా చేయడం జరిగింది సార్. అంటే దానిపైన మీరేమంటారు? బాబు, మీరు నిన్న కేరళ లోపల ఆయన సతీష్ అని కాంగ్రెస్ గెలిచింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. మరి అక్కడ వందే మాత్రం పాడిండ్రు కదా. మీరు అందరూ చూడండి, రాహుల్, ప్రియాంక, అంటే గవర్నర్ గారు, గవర్నర్ గన్మ్యాన్ కూడా వాడిండు, అందరు వాడిండ్రు. అవునా? ఎందుకు వాడిండ్రు? మరి ఇక్కడ అసెంబ్లీ లోపల కూడా వందే మాత్రం జనగణమన ఉంటుంది. గవర్నర్ గారు ఏ కార్యక్రమం అయినా కూడా వందే మాత్రం జనగణమన వాడతారు. మరి వాళ్ళ నలుగురు పాడకుండా పోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలన్నా వద్దా? మీరు చెప్పండి, నాకు జవాబు. తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటలేరు? ఖానా ఖాతే భారత్ కా, గానా గాతే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కా, और భారతదేశాన్ని మతతత్వ రాజ్యంగా చేయాలి. వాళ్ళ లోపల ఆ మైండ్ సెట్ ఆ విధంగా ఫిక్స్ అయిందన్నమాట. మరి దాని మీద యాక్షన్ మరి సుప్రీంకోర్టు తీసుకుంటుందా, మన గౌరవనీయమైన గవర్నర్ గారు తీసుకుంటారా, ప్రధానమంత్రి గారు తీసుకుంటారా, రాష్ట్రపతి గారు తీసుకుంటారా? వాళ్ళ విజ్ఞతకు నేను వదిలేస్తున్నా. బాబు, ఈ సందర్భంగా మీకు ఇంకొక, అంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా సార్. మనకు రఘుపతి రాఘవ రాజారాం అది గురించి మీకు తెలుసు కదా? అవును సార్. తెలుసా? భజన రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి సాలగ్రాం
భద్రగిరీశ్వర సీతారాం భక్త జనప్రియ సీతారాం జానకి రమణ సీతారాం జయ జయ రాఘవ సీతారాం జయ రఘునందన సీతారాం జానకి వల్లభ సీతారాం రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. మరి దీన్ని ఎందుకు మార్చారు నాయన? రఘుపతి రాఘవ రాజారాం ఆ అల్లా అల్లా తేరునామాన్ని ఎందుకు వేసారు? అది నాకు నోటి నుంచి చెప్పాలంటేనే బాధ అనిపిస్తుంది. ఎందుకు మార్చిండ్రు? ఈశ్వర అల్లా తేరునామాన్ని ఎందుకు మార్చిండ్రు? అవునా? ఒరిజినల్ భజన అదన్నమాట. దాన్ని మార్చిండ్రు. మరో విషయం, 1947 లోపల మనకు స్వతంత్రం వచ్చింది కదా ఆయన. అప్పుడు ఢిల్లీ లోపల, పంజాబ్ లోపల, కలకత్తా లోపల, పాకిస్తాన్ లోపల లక్షల మందిని ఊచకోత కోసిండ్రు. అయినా కూడా పాకిస్తాన్కు 55 కోట్ల రూపాయలు గాంధీ గారు ఇప్పించారు. ఇది న్యాయమా? ఈరోజు తస్లిమా నస్రీం అని లజ్జా అని ఒక పుస్తకం రాసింది, మీకు తెలుసా? బంగ్లాదేశ్ లోపల పాకిస్తాన్లో ఏం చేస్తారు తెలుసా? ఒక హిందువుల ఇంటికి నైట్ ఒక 100 మంది ముస్లిమ్స్ పోతారు. పోయి మీరు ముస్లిం లోపల కన్వర్ట్ కండి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాం, మగవాళ్ళని చంపేస్తారు, హిందువులను మానభంగం చేస్తారు. నా కళ్ళతో మీరు చూసినారు ఆడవాళ్లను నగ్నంగా ఊరేగించారు పాకిస్తాన్ లోపల, బంగ్లాదేశ్ లోపల. ఆ మధ్య అయింది కదా, మీకు తెలుసు కదా, హిందువులు ఎంతమంది చాలా బంగ్లాదేశ్ లో, కశ్మీర్ లోపల కశ్మీర్ పండితులను ఎంతమందిని పంపించారు. అవును, మరి ఇవన్నీ కూడా మీరు మాట్లాడాలి, ఇవన్నీ కూడా మీరు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇండియాకు మొత్తం ద్రోహం చేసిందని మీ అభిప్రాయం? అది మాకంటే ఎక్కువ మీరే జవాబు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ అధికారం లోపల ఉంటే ఖచ్చితంగా భారతదేశం మరో పాకిస్తాన్, మరో బంగ్లాదేశ్, మరో ఆఫ్ఘనిస్తాన్ అయ్యి షరియత్ ఖానూన్ అవుతుంది. అంటే మనమేమో ఒకరిద్దరిని కనాలి, వాళ్ళేమో 10 మందిని కనాలి. ఇది న్యాయమా బాబు? ఏమంటారు? దీనికి జవాబు చెప్పండి. మీరు డీప్గా వెళ్ళాలి, మీరు చెప్పండి, నాకు జవాబు చెప్పండి. ఈ విషయం యాక్చువల్గా అయితే అందరికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ కామన్ సివిల్ కోడ్ ఉండాలి కదా. కామన్ సివిల్ కోడ్ మరి ఎందుకు వాళ్ళకి షరీఫ్ ఖాన్ వాళ్ళకి ఎందుకు అట్లా? అంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పెట్టిందే కదా. అది దీనికి జవాబు మీరే చెప్పాలి. ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది అనుకోండి, మళ్ళీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అయిపోతుంది. అయితే కొంతమంది ముస్లింలేమో బక్రీద్కి ఖచ్చితంగా గోవులను బలి ఇవ్వాల్సిందే మా ఆచారం అనే విధంగా మాట్లాడుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? బాబు, గోమాత లోపల బొక్కడి దేవతలు ఉంటారు. ఇందాక ఘంటసాల గారు ఒక అద్భుతమైన పాట పాడారు. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, గోమాతను నేనేరా, నాతో సరిపోలవురా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను, పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుచున్నాను. వయసుడిగిన నాడు నన్ను కటికవాణి పాల్చేస్తే ఉసురుగోలు పోయి మీకు ఉపయోగిస్తున్న. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. గోమాత లోపల 3 కోటి దేవతలు ఉంటారు బాబు. మరి దేవతా స్వరూపమైన గోమాతను ఈ విధంగా బలివ్వడం న్యాయమా? చెప్పండి. గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. మేము 3 years బిఫోర్ ఢిల్లీ లోపల జంతర్ మంతర్ లోపల ధర్నా కూడా చేసినాము. దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా గోమాతను జాతీయ ప్రాణిగా నరేంద్ర మోడీ గారు ప్రయత్నిస్తున్నప్పుడే అయిపోతుంది. మీరు అంటారు కదా, యోగి ఛాయ్ కా అంటారు, యోగి గాయక అంటారు, నరేంద్ర మోడీ ఛాయ్ కా అంటారు. తప్పకుండా గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటిస్తారు. ఆ రోజులు వస్తాయి తప్పకుండా. అంటే ఇప్పుడు కొంతమంది ముస్లిం మత పెద్దలు అయితే అంటున్నారు సార్. అవును. మరి ఇప్పుడు మీరు గోమాతని ఇంతగానం పూజిస్తున్నారు కదా, మరి ఈ 12 సంవత్సరాల నుంచి అసలు ఎందుకు చేయలేకపోయింది? బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు కూడా ఎందుకు చేయలేకపోయింది అనే విధంగా పూర్తి మెజారిటీ కూడా అంటున్నారు. ఇప్పుడు కూడా మనం అలయన్స్ తోటే ఉన్నాం కదా. గతంలో మనకు 2/3 మెజారిటీ ఇప్పుడు రాలే కదా. ఇప్పుడు 400 క్రాస్ కావాలి, 2/3 మెజారిటీ కావాలి. మనకు 450 సీట్లు రావాలి మనకు. అప్పుడు ఏమైనా కూడా నరేంద్ర మోడీ గారి టైం లోపలనే, బీజేపీ హయాం లోపలనే గోమాతను జాతీయ ప్రాణిగా తప్పకుండా ప్రకటిస్తారు. ఆ మంచి రోజుల్లో మనం చూస్తాం. కామన్ సివిల్ కూడా వస్తుంది. ఈరోజు చూడండి, ముస్లిమ్స్కు వాళ్ళు ఇప్పుడు మనకు ఒక క్రిస్టియన్కు, హిందువులకు
విడాకుల చట్టం కావాలంటే ఒక 1 year 2 years మనం వెయిట్ చేయాలి. మరి ఒక ముస్లిం తలాక్ తలాక్ అని చెప్పి 3 times అంటే అవుతుండే. మరి ఆ చట్టం తెచ్చిండే దానివల్ల లబ్ధి ఎవరు పొందుతారు? ముస్లిం మహిళలే కదా. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మన యూపీ నుంచి ఒక ముస్లింది మీరు కూడా చూసి ఉండొచ్చు. बीजेपी गवर्नमेंट जो हमें सब्सिडी అయితే లేతం मैं లేతం लेकिन ఓట్ हम బీజేపీ నైజాలతో అంటున్నారు. అది వాళ్ళ మైండ్ సెట్ లోపల అట్లా ఉందన్నమాట. మనం ఎన్ని పనులు చేసినా కూడా వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవడం లేదు. అర్థం చేసుకునే రోజులు తప్పకుండా వస్తాయి. గోమాత కూడా జాతీయ ప్రాణిగా తప్పకుండా ప్రకటిస్తారు. ఇప్పుడు ఈ గోవులది అక్రమ రవాణా అనేది ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీలో బాగా జరుగుతున్నది. అయితే హిందువుల యొక్క మొత్తం పర్సన్సే ఈ ముస్లింల పేర్లు పెట్టి ఈ బీజేపీ లీడర్లే పెద్ద పెద్ద లీడర్లే నడిపిస్తున్నారు ఈ యొక్క మొత్తం రవాణాని అనేసి కూడా చాలా మంది విమర్శిస్తారు. దీనిపైన మీరేమంటారు? చాలా తప్పు బాబు. అది శుద్ధ అబద్ధం అన్నమాట. దేశం కోసం ధర్మం కోసం పాటుపడేవాళ్ళు, దైవభక్తి ఉన్నవాళ్ళు బీజేపీ కార్యకర్తలు. బీజేపీ కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వాళ్ళు అటువంటి పని ఎట్టి పరిస్థితుల్లో చేయరు. వీళ్ళకి ఏంటంటే విమర్శించడానికి ఏ సబ్జెక్ట్ లేదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా విమర్శిస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పని చెయ్యరు చెయ్యరు చెయ్యరు. శుద్ధ అబద్ధం అది. మొన్న మీరు చూసింది కదా, ఇక్కడ గోవులను వెహికల్ లోపల తీసుకొని ఎవరు పోతున్నారు? ఆసిఫ్నగర్ ఎమ్మెల్యే తీసుకుపోతున్నాడు, తిడుతున్నాడు. మరి రాజాసింగ్ వాళ్ళు, మన వాళ్ళు, గోరక్షకులు అందరూ కూడా ఎంతోమంది అడ్డుకుంటున్నారు. మేము చేసే కృషి మేము చేస్తున్నాం. కానీ మరి ఇక్కడ తెలంగాణ లోపల గోవధ చట్టము అది చేస్తే వాళ్ళకు శిక్షలు కూడా ఉన్నాయన్నమాట. కానీ దాని పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం చెయ్యాలి. మా కృషి మేము ఎంతవరకు చేస్తున్నాము, వాళ్ళు కూడా చేయాలి. అంటే దీని అన్నింటికి సొల్యూషన్ ఏంటంటే సార్, జాతీయ జంతువుగా ప్రకటిస్తే మాత్రం అసలు తప్పకుండా మాత్రం కూడా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే లే గోమాతను వధించొద్దు అని చెప్పి కొన్ని ఉన్నాయి బాబు, చట్టాలు ఉన్నాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎవరి బాధ్యత? ప్రభుత్వం బాధ్యత, పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత. వాళ్ళు కూడా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగానే చేస్తున్నారు. ఇంకా చేయాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా వస్తుంది, ఆ రోజు వస్తుంది మనకు తప్పకుండా. అయితే ఇక్కడ బీజేపీ పార్టీ కావచ్చు, ఈ నరేంద్ర మోడీ మొత్తం అమిత్ షా కబంధ హస్తాల్లో చిక్కిపోయారు అనే విధంగా విమర్శిస్తున్నారు ప్రతిపక్షాలు. శుద్ధాబద్ధం బాబు. అమిత్ షా గారు అభినవ్ సర్దార్ పటేల్. ఈరోజు మనం హైదరాబాద్ లోపల, నువ్వు నేను మనం హైదరాబాద్ లోపల ఉన్నాం కదా. హైదరాబాద్ లోపల ఉన్నామంటే కారణం ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సుమారు 500కు పైగా సంస్థానాలను భారతదేశం లోపల విలీనం చేసిన మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. నేను ఉదయం లేస్తూనే ఘంటసాల గారికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి, వివేకానందునికి, నరేంద్ర మోడీ గారికి, ఇంకా చాలామందికి నేను నమస్కారం పెడతా. అమిత్ షా గారు ఏం చేస్తున్నారు? ధర్మాన్ని ఆచరిస్తున్నారు. ఆయన బీజేపీ పార్టీని గెలవని చెప్పి కృషి చేస్తున్నాడు. ఆయన కూడా ఒక కార్యకర్తనే. భారతీయ జనతా పార్టీ లోపల ఒక మామూలు కార్యకర్త కూడా భారతదేశానికి ప్రధానమంత్రి కాగలుగుతాడు, బీజేపీకి అధ్యక్షుడు కాగలుగుతాడు. మరి నితిన్ నబీన్ అని 40 ఏళ్ళ అబ్బాయి మొన్న బీజేపీకి ప్రెసిడెంట్ అయ్యిండు. కారణం ఏంటి? మరి దానికి ఏమన్నా వద్దని నరేంద్ర మోడీ గారు కానీ, లేకుంటే అమిత్ షా గారు కానీ వద్దని అంటున్నారా? అంటలేడే. అమిత్ షా గారిని ఎందుకు అట్లా కబంధ హస్తాలు ఎందుకు అంటున్నాడు ఆయన? ఆయన భారతదేశానికి ఏమైనా ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాడా? లేదే. ఆయన కబంధ హస్తాలంటే ఆయన ఏం చేస్తున్నాడు? భారతదేశాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాడు ఆయన తప్ప ఆయన వేరే ఏం ఆలోచించలేడు. వాళ్ళు ఏదో వీళ్ళు విమర్శించాలి కదా, ఎక్కడ పోయినా ఓడిపోతున్నారు. వీళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి ఏదో విమర్శించాలి. నేను ఇందాక మీకు చెప్పినటువంటి కడుపు నొప్పి లేస్తుందంటే బీజేపీని తిట్టాలి, తలనొస్తుందంటే నరేంద్ర మోడీ గారిని తిట్టాలి. వాళ్ళ మైండ్ సెట్ ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనం అంటే ఇక్కడ ఈ ప్రతిపక్షాలు అనేది ఏంటంటే సార్, మొత్తానికైతే గుజరాతీల చేతుల్లోనే మొత్తం భారతదేశం మొత్తం హస్తగతం అయ్యే విధంగా ఉన్నది పరిస్థితి అనేసి వాళ్ళు మాట్లాడుతారు. చిన్న ఉదాహరణ, క్రికెట్ టీంకి సంబంధించి కూడా మొన్న సెలక్షన్ చేసినప్పుడు మొత్తం గుజరాతీలనే ఎక్కువ సెలెక్ట్ చేయడం జరిగింది అనేసి కూడా విమర్శిస్తున్నారు. దీనిపైన శుద్ధాబద్ధం అని. భారతదేశం లోపల అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రాతినిధ్యం ఉంది. ఎవరు బాగా ఆడితే వాళ్ళకి ఇస్తారు. గుజరాత్ కానివ్వండి, మరాఠా కానివ్వండి, లేకుంటే కర్ణాటక కానివ్వండి. మన హైదరాబాద్ నుంచి అజరుద్దీన్కి ఇవ్వలేదా మనం? అజరుద్దీన్ కెప్టెన్గా చేసిండు కదా. మరి మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? విరాట్ కోహ్లీ. చాలామందికి అవకాశం ఉంది. గుజరాత్ వాళ్ళకి ఇచ్చిన చెప్పండి. అంటే టీం మొత్తం 11 మంది గుజరాత్ వాళ్ళే ఉన్నారా? జవాబు చెప్పండి. ఇంత శుద్ధాబద్ధం ఆడుతుంటే మీరు ఖండించాలి, మీరు చెప్పాలి ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది ఉన్నారని చెప్పి. మరి హైదరాబాద్ నుంచి కూడా ఉన్నారు కదా ఆడేవాళ్ళు. మరి దాని గురించి మాట్లాడేవాళ్ళు. అంటే ఆ సెలక్షన్ ఏమన్నా అమిత్ షా చేస్తాడా, లేకపోతే నరేంద్ర మోడీ గారు చేస్తారా? ఎవరికి ప్రతిభ ఉంటే వాళ్ళు ఆడతారు అంతే. ఆడకపోతే తీసేస్తారు.
ఎవరైనా అంతే కదా. మీరు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళే విమర్శిస్తారు. అరే వీడు ఆడనోడిని ఎందుకు మీరు కంటిన్యూ చేస్తారని చెప్పి. శుద్ధ అబద్ధం అది. అయితే ఇప్పుడు మొన్న వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు అయితే జరిగినాయి, బీజేపీ చాలా అఖండ విజయం సాధించింది. అక్కడ బంగ్లాదేశీలు ఎవరైతే మొత్తం సుస్థిర స్థావరాన్ని ఏర్పరచుకున్నారో వాళ్ళు ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారు, వెళ్ళిపోవాలి. ఇది ధర్మశాల వెళ్ళిపోతున్నారు. కాదు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సార్, దాదాపు ఒక 6 లక్షల మంది బయటికి వెళ్ళినట్టు సమాచారం. వాళ్ళందరికి కూడా ఇప్పుడు హైదరాబాద్ అడ్డాగా నిలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొందరేమో బార్డర్ నుంచి వెళ్ళిపోతున్నారు, కొందరేమో రైళ్లల్లా కర్ణాటకకు, హిమాచల్ ప్రదేశ్కు, మన కేరళకు, హైదరాబాద్కు. అంతేందుకు మీరు నా వెంబడి రండి. మీరు బాలాపూర్ లోపల రోహింగ్యా ముస్లిమ్స్ ఎంతమందో చూపిస్తా మీకు. బంగ్లాదేశ్ దేశ వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూపిస్తా. ఇదేమో న్యాయమా? లేదు, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. ఇంకా ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది. నేను చెప్పిన ఇందాక 1971 లోపల యుద్ధం జరిగినప్పుడు ఎంతమంది వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళు లక్షల మంది, కోట్ల మంది అయిపోయింది. ఇప్పుడు వాళ్ళందరినీ ఇప్పుడు బయటికి వెళ్ళగొడతాం, ఖచ్చితంగా వెళ్ళగొడతాం, మనం జరుగుతాం ఖచ్చితంగా. ఇప్పుడు ఎస్ఐఆర్ ద్వారా హైదరాబాద్ లో కూడా అమలు చేసే ప్లానింగ్ ఉంది సార్. అయితే ఎంతమంది, ఎన్ని లక్షల మంది వెళ్ళిపోయే అవకాశం ఉంది, ఓటకు కోల్పోయే అవకాశం ఉంది? ఇప్పుడు నేను చెప్పిన కదా బాబు, ప్రతిపక్షాలు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే విదేశీయులకు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యా ముస్లిమ్స్ వాళ్ళకి అందరికీ కూడా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు వాళ్ళు ఇప్పిస్తున్నారు. వాళ్ళు అవన్నీ కూడా దీనివల్ల ఒక్కొక్క టైం పడుతుంది. తెలంగాణ లోపల సరే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వాళ్ళు ఎంతవరకు చేస్తారు అది మీరే చెప్పాలి మాకు. తర్వాత బీజేపీ గవర్నమెంట్ వస్తే తప్పకుండా సమూలంగా వెళ్ళిపోతారు, అందరూ కూడా వెళ్ళిపోవాలి కూడా. అప్పుడే మనకు ఉపాధి. ఇవేనో సబ్సిడీ ఎక్కడి నుంచో వేరే దేశం నుంచి నువ్వు సబ్సిడీ మొత్తం నువ్వు తీసుకుంటే అంటే ఎట్లా? తప్పు కదా. ఖచ్చితంగా లక్షల మంది వెళ్ళిపోతారు. అందుకు బీజేపీ పార్టీ రావాలి తెలంగాణ లోపల, వస్తుంది తప్పకుండా. ఇక్కడ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కావచ్చు, బీహార్లో సంక్షేమ పథకాలు అందుకోవాలంటే ఖచ్చితంగా ఓటక్కు ఉండాలి, ఓటక్కు లేని వాళ్ళకు మేము ఆ సంక్షేమ పథకాలు ఇవ్వమనేసి ఒక జీవో కూడా తీసుకురావడం జరిగింది. అంటే మొన్న ఓటర్లను తొలగించారు కదా సార్ చాలా మంది. అవును, వాళ్ళందరికీ చెక్కు పెట్టడానికే చేసిర్రు అనొచ్చా? ఎవరు చేసిండ్రు? నువ్వు పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యా ముస్లిమ్స్ ఓటర్ ఐడీలు ఇస్తే ఎట్లా ఒప్పుకుంటాం బాబు? అది మొత్తం అయింది కదా, మీకు తెలుసు కదా ఆ విషయము. మరి వాళ్ళకి ఓటు హక్కు ఇస్తామా మనం? అందుకొరకు ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా లక్షల మంది కాదు, కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయట ఖచ్చితంగా తీస్తారు. వాళ్ళు హైదరాబాద్ లోపల కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా ఎస్ఐఆర్ ఇంప్లిమెంటేషన్ అయినాక సేమ్ ఇట్లనే కండిషన్ పెడితే బాగుంటుంది అంటారా? 100% ఉంటుంది. ఇంకోటి, ఆధార్ కార్డుకు ఓటర్ ఐడికి లింక్ చేయని చెప్పి నా కోరిక. అప్పుడు తెలిసిపోతుంది, పానీకా పానీ హోతా, దూద్ కా దూద్ హోతా, ఒరిజినల్ ఓటర్ ఎవరైనా తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఏదో రిగ్గింగ్ చేయడం అది ఇది కాదు. మీకు ఓల్డ్ సీట్ లోపల ఎట్లా రిగ్గింగ్ అవుతుంది మీకు తెలుసు కదా ఆ సంగతి. అది మేము 1970 నుంచి చూస్తున్నాం. అంటే ఇప్పుడు మరి వెస్ట్ బెంగాల్లో కొన్ని 3 లక్షల సైన్యాన్ని బిఎస్ఎఫ్ దించి మొన్న ఎలక్షన్లు సజావుగా జరిగే విధంగా చేసిరు కదా సార్. అవును, మరి అలాంటి పరిస్థితి హైదరాబాద్ లో ఎందుకు చేయట్లేదు? వస్తుంది. సెంట్రల్ భవిష్యత్తులో గవర్నమెంట్ తప్పకుండా వస్తుంది. తప్పకుండా దీనికి 2025 రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. మరి మరి నువ్వు భారత రాజ్యాంగానికి రెస్పెక్ట్ చేయరు కాంగ్రెస్ వాళ్ళు, సుప్రీంకోర్టుకు రెస్పెక్ట్ చేయరు, ఎలక్షన్ కమిషన్కు రెస్పెక్ట్ చేయరు. అంతేందుకు పహల్గాం లోపల హిందువులను కల్మా పడు అని చెప్పి చంపితే వాళ్ళ గురించి ఒక్క మాటనే మాట్లాడినరా? హిందువులను ఘోరంగా చంపిండ్రు కదా. మరి అక్కడ నుంచి వచ్చిన టెర్రరిస్టుల గురించి మాట్లాడిందా? మన బాంబే లోపల బాంబులను వెలిస్తే ఒకరన్నా మాట్లాడిందా? కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా అప్పుడు. పహల్గాం లోపల హిందువులను చంపుతుంటే ఘోరంగా భారతదేశం మొత్తం మనం కళ్ళకే నీళ్ళు ఇసుకున్నాం మనం. మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేరు? మిలిటరీని విమర్శిస్తారా? పోతారు, అందరూ పోతారు. టైం వస్తుంది, మళ్ళీ భారతీయ జనతా పార్టీ వస్తుంది, భారతదేశం మొత్తం కూడా తెలంగాణ లోపల వస్తుంది. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. భారతదేశం ధర్మశాల కాదు, ఎందుకు ఉంచుకోవాలి మనం వాళ్ళకు? మన సబ్సిడీ అని వాళ్ళ తినడం ఏంటండి? నాకు అర్థం కాదు. మనకిచ్చే సబ్సిడీ ఎందుకు, వాళ్ళకెందుకు? అది ఆ మంచి రోజులు వస్తాయి మనకు. ఇక్కడ పాల్తా, వెస్ట్ బెంగాల్లో పాల్తా నియోజకవర్గంలో రీ ఎలక్షన్ కూడా జరిగింది సార్. అవును, మొత్తానికైతే జహీర్ ఖాన్ జహాంగీర్ ఖాన్ ఓడిపోవడం జరిగింది. అవును, ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడు. అంటే దీనిపైన 7,000 ఓట్లు వచ్చినాయి ఆయనకు. అవును, కాంగ్రెస్ కు 3,000 ఓట్లు వచ్చినాయి అనుకుంటా. ఆయనకు సెకండ్ ప్లేస్ ఎవరికో, ఆయనకు సిపిఎంకి వచ్చింది. మరి బీజేపీకి ఎంత మెజార్టీ వచ్చింది? 1,00,000 పైన మెజార్టీ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే న్యాయంగా ఎలక్షన్ జరిగిందనమాట. ఆ మమతా టైం లోపల రోహింగ్యా ముస్లిమ్స్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వాళ్ళకు ఓటర్ ఐడీలు ఇవన్నీ ఇచ్చి ఆమె గెలిచింది. అట్లా ఇప్పుడు జరగదు అట్లా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు
ఆ ఓటర్ ఐడి అన్ని తీసేస్తే మొత్తం బీజేపీ గెలుస్తుంది. మేము న్యాయంగానే ఓట్లు వేయమంటున్నాం మేము. కానీ ఒకటి మళ్ళీ నేను కోరుకుంటున్నా దేశభక్తులకు, అయ్యా మీరు ఎలక్షన్ డేను, పోలింగ్ డేను హాలిడేగా ఎంజాయ్ చేయకండి, కంపల్సరీ ఓట్లు వేయండి. ఇంకోటి బాబు, ఈ మధ్య నేను ఇంకో విషయం చెప్తున్నా, ఓట్లు వేయని వారికి ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. ఏదన్నా కరెంటు బిల్లు కానీ ఏదైనా డబుల్ చేయాలి, ప్రాపర్టీ ట్యాక్స్లు ఇవన్నీ కూడా డబుల్ చేయాలి. ఓటు కంపల్సరీ వేయాలండి. సరే లేకుంటే ఏదో పెళ్లిళ్ళు అటువంటివి 2-3 ఎమర్జెన్సీ అంటే అది వేరే సంగతి, కానీ ఓటు హక్కు నువ్వు వినియోగించుకోవాలి కదా. నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు నువ్వు ఓటు వేయకపోతే ఎట్లా? నువ్వు ఏ పార్టీకి వేస్తావు అనవసరం నాకు, కానీ నీ ఓటు మాత్రం కంపల్సరీ వేయాలి కదా. అది ఆ రోజులు రావాలని కోరుకుంటున్నాను. అంటే వాళ్ళకి అందాల్సిన సంక్షేమ పథకాలు అందకుండా చేస్తే బెస్ట్ కదా సార్. అందకుండా చేయాలంటే వాళ్ళని కూడా మనం గుర్తించాలి, పంపించాలి. మనం ఓటు హక్కు వినియోగించుకోవాలి. వాళ్ళు దొంగ ఓట్లు ఏవైతే ఓటర్ ఐడీలు ఉన్నాయో అవన్నీ కూడా తీసేయాలి మనం. అప్పుడు కానీ మనం బాగుపడం. భారతదేశం బాగుపడాలంటే ఈ దొంగ ఓట్లు ఇప్పుడు బెంగాల్ లోపల రాదిగా, మమతా బేగం కానీ, కాంగ్రెస్ కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ ఎప్పుడు రావిగా, అయిపోయింది అక్కడ. అదే పరిస్థితి భారతదేశం లోపల ఇప్పటికి 21 రాష్ట్రాల లోపల బీజేపీ అధికారం లోపల ఉంది. తక్కిన రాష్ట్రాల లోపల కూడా వస్తుంది. సరే వాళ్ళ మెజారిటీ ఉన్నప్పుడు అది వేరే సంగతి. అది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే సార్, తెలంగాణ రాష్ట్రంలో అవినీతి ఎక్కువైతుంది అనేసి ఈ ప్రతిపక్షాలు టీఆర్ఎస్ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు, బీజేపీ వాళ్ళు కూడా విమర్శిస్తారు. అంటే మరి అసలు కట్టడి చేయడంలో ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుంది అనొచ్చు సార్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం లోపల మేము న్యాయంగా చేస్తామంటారు, ప్రతిపక్షాలు అన్యాయంగా చేస్తున్నారంటారు. అధికారం కావాలి కదా, ఎవరికైనా అధికారం కావాలి. కానీ బీజేపీ పార్టీ మాత్రము ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. ఒక్క బీజేపీ పార్టీ, సరే బీఆర్ఎస్ అవన్నీ వదిలిపెట్టండి, సరే ఎంఐఎం సంగతి మీకు తెలుసు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరికి పోతారు వాళ్ళు. కాంగ్రెస్ అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్. కానీ బీజేపీ పార్టీ మాత్రం నిజాన్ని ఖచ్చితంగా మాట్లాడుతుంది. దాని గురించి మీరు ఎక్కువ విశ్లేషణ చేయాలి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా చేయాలి. ఎందుకంటే నేను మరీ అంత మాట్లాడే అంత నాకు పదవులు లేవు. కానీ ఒక బీజేపీ కార్యకర్తగా బీజేపీ వాళ్ళు మా ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మా నాయకులు మాట్లాడేది మాత్రం 100% నిజం నిజం నిజం. అయితే చిన్న ఉదాహరణ సార్, ఇక్కడ ఈ మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ దాదాపు 100 కోట్ల అక్రమ ఆస్తులు వచ్చినాయి బయటికి. అంటే ఆయన చేసేది డిప్యూటీ కలెక్టర్ జాబు. సరే 2 లక్షలు, 1-2 లక్షలు జీతం ఉన్నా కానీ అంత సంపాదన ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంటే వీళ్ళని మళ్ళా ఏదో సస్పెండ్ చేస్తున్నాం అనేసి 6 నెలలు సస్పెండ్ చేస్తారు, తర్వాత ఎక్కడో అక్కడ మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు, డ్యూటీ జాయిన్ అవుతారు. ఇలాంటి పరిస్థితి కాకుండా కఠినమైనటువంటి చట్టాలు వస్తే బాగుంటుంది కదా. ఒక్కసారి ప్రూఫ్ అయిందంటే అవినీతిలో పూరుకపోయినాడు అనేసి ప్రూఫ్ అయితే అతనికి పర్మనెంట్గా జాబ్లోకి వెళ్ళి తీసేస్తే ఎలా ఉంటుంది? ఇది యుగధర్మ బాబు, ఇది కలియుగం అన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి వానికి లక్షల కోట్లు ఉన్నా కూడా ఆ వ్యక్తి వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, మనవరాళ్ళు ఇంకో 10 నిమిషాలకు చచ్చిపోతుంటే కూడా ఒక అధికారికి ఏముంటుందంటే నేను లక్షల కోట్లు సంపాదించాలని ఉంటుంది అనమాట. ఆ మనస్తత్వం ఫస్ట్ ఏమో ఉద్యోగం కావాలి, ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమ్యామ్యా కావాలి. ఇవన్నీ ఎట్లా? ఇవన్నీ కూడా ఇప్పుడు ఏసీబీ ఉంది, ఈడీ ఉంది, సిబిఐ ఉంది. నేనేమనుకుంటా అంటే భారతదేశం లోపల ఆదాయానికి మించిన ఆస్తులు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా సెన్సెస్ కావాలి. అప్పుడు సెన్సెస్ అయితే మన భారతదేశము 10 మంది దేశాలను పోషించేంత శక్తి మనకు వస్తుంది. ఈ అవినీతి అనేది పోవాలి, ఈ ప్రభుత్వ ఉద్యోగుల లోపల ఇదంతా కూడా పోవాలి. చాలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాలా మంది ఉన్నారు, అవన్నీ కూడా సెన్సెస్ కావాలి. సిబిఐ, ఈడీ ఎంక్వైరీ కావాలి, ఏసీబీ చేయాలి, చేస్తున్నారు వాళ్ళు. ఇంకా 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 చేయాలి. ఈ అధికారులు ఎందుకండి ఇన్ని కోట్ల రూపాయలు ఏం చేస్తాడు? ఆయన చచ్చిపోయిన తర్వాత పోయేటప్పుడు ₹1 తీసుకుపోతాడు ఎప్పటి? అరే నువ్వు 80 సంవత్సరాలకు వచ్చినాక కూడా ఇంకా కోట్లు 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 సంపాదించాలి. రిటైర్డ్ అయ్యే ముందు ఇంకో 10 నిమిషాలకు నాకు ఎన్నో కేసులు తెలుసు. నిన్ననే పేపర్లో చూసిన ఒక 1 మంత్ లోపల రిటైర్డ్ అవుతున్నాడు ఆయన. ఆయనకు విపరీతమైన ఏసీబీ వాళ్ళు పట్టుకోరు. వాళ్ళు చేసేవాళ్ళు చేస్తున్నారు. ప్రజల లోపల కూడా మార్పు రావాలి, ఉద్యోగుల లోపల మార్పు రావాలి. అందరినీ అంటలేను, కొందరు మాత్రం ఉన్నారు. అవును, ఆ మార్పు రావాలి. మీరు అన్నట్లు వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. మళ్ళీ రీఇన్స్టేట్ చేయడం ఏంటి? మరి ఒక కండక్టర్ను రిమూవ్ చేస్తే వాళ్ళని మళ్ళీ చేయరు, కోర్టు నుంచి రావాలి ఆయన. మరి ఇవన్నీ కూడా వీళ్ళు గమనించాలి.